బ్రేకింగ్ న్యూస్ భారీ టెర్రర్ మాడ్యూల్ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా 5 ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో 2, మధ్యప్రదేశ్లో 1, జార్ఖండ్తో పాటు తెలంగాణలో కూడా 1ని అరెస్ట్ చేశారు. వీరంతా ఇప్పుడు ఢిల్లీ స్పెషల్ సెల్ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. పట్టుబడ్డ ఉగ్రవాదులందరూ పాకిస్తాన్ హ్యాండ్లర్లతో కలిసి దాడులకు కుట్ర పన్నినట్లు పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ అయిన వారిలో కెమికల్ బాంబుల తయారీ ఎక్స్పర్ట్ డానిష్ ఉన్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ వెల్లడించింది. అదేవిధంగా ఉగ్రవాదుల నుండి తుపాకీలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముంబైకి చెందిన ఆఫ్తాబ్, అబూ సుఫియాన్లను ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. రాంచీలో ఆషర్ డానిష్, కమ్రాన్ ఖురేషీని మధ్యప్రదేశ్లో, తెలంగాణలో హుజైఫ్ ఎమెన్ని అరెస్ట్ చేశారు. వీరంతా ప్రస్తుతం పాకిస్తాన్లోని హ్యాండ్లర్లతో సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉండి ఎక్కడెక్కడ దాడులు చేయాలో ప్లాన్ చేస్తున్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ తెలియజేసింది. इस टीम ने 5 लोगों को अरेस्ट किया है और ये एक पाक हैंडलर बेस्ड पैन इंडिया टेरर मॉड्यूल था। मैं रिपीट कर रहा हूँ, पाक हैंडलर बैक्ड पैन इंडिया टेरर मॉड्यूल था। जो लोग अरेस्ट हुए हैं उसमें से झारखंड से हुए हैं, दिल्ली से 2 हुए हैं जो बेसिकली मुंबई के रहने वाले थे, एक तेलंगाना से हुआ है और एक मध्य प्रदेश में राजगढ़ से हुआ। इनके पास से सल्फर पाउडर, सल्फ्यूरिक एसिड, नाइट्रिक एसिड, सोडियम बाइकार्बोनेट, पीएच वैल्यू चेकर, बॉल बियरिंग्स, इक्विपमेंट जिससे कि ये सारी चीज़ें वे की जा सकें, इनको प्रॉपर मेजर किया जा सके, कोई आईडी बनाने के लिए इस्तेमाल कर सकते हैं। सेफ्टी ग्लव्स, रेस्पिरेटरी मास्क की फ्यूम्स होते हैं उनसे बचने के लिए, सर्किट्स, वायर्स, मदरबोर्ड, डायोड, लैपटॉप और मोबाइल फ़ोन, प्लस वेपन्स और कार्ट्रिजेस। वो टास्किंग थी बेसिकली एक खिलाफत वाला मॉडल अपनाना था इनको, एक जगह एक्वायर करनी थी और कई सारे लोगों की टीम तैयार करनी थी, जिसको ये कह रहे थे कई सारे लोगों का लश्कर तैयार करना है। और जो टीम का लीडर था उसकी आईडी थी गजवा लीडर। इसमें जो सेंट्रल कैरेक्टर था वो था दानिश, असरार दानिश। ये सारे के सारे लोग, 5 लोग जो अरेस्ट किए 20 से 25 साल के बीच में, 25 से 20 साल के बीच में यंग लड़के हैं। और इसमें असरार दानिश जो है ये झारखंड का रहने वाला है। झारखंड में जहाँ से इसी के पास से मेजर रिकवरीज हुई है, यही टच में था पाकिस्तान का जो हैंडलर है उसके। ఇక బోధన్లో హ్యుజైఫ్ ఎమెన్ అరెస్టులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గతంలో కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో హ్యుజైఫ్ తండ్రి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హ్యుజైఫ్ ఎమెన్ టాక్ టు స్ట్రేంజర్స్ విత్ ఫ్రీ వీడియో చాట్లో యాక్టివ్గా ఉన్నాడు. నిషేధిత వెబ్సైట్లో హ్యుజైఫ్ ఎమెన్ ఆడియో, వీడియో కాల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇతడు ఇతర దేశాల యువతీ యువకులతో మాట్లాడినట్టు గుర్తించామన్నారు. ఈ కాల్స్ ఆధారంగా ఉగ్రవాద కదలికలపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉగ్ర కదలికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటిదాకా పోలీసులు అరెస్ట్ చేసిన ఉగ్రవాదుల నుంచి, ఉగ్రవాది సానుభూతి పరుల నుంచి ఎటువంటి సమాచారం సేకరించారు? వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ హ్యాండిల్స్తో ఎట్లా నిరంతరం టచ్లో ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు? రైట్ రాజేష్, దేశవ్యాప్తంగా ఉన్న టెర్రర్ పాన్ ఇండియా టెర్రర్ మాడ్యూల్ను ఈరోజు అలర్ట్ అయ్యి వారందరికీ దానికి సంబంధించిన పథక రచన చేసిన వారిని, దాంట్లో ఉన్న అనుమానితులందరినీ కూడా మ్యాక్సిమం అరెస్ట్ చేశామనేది కూడా స్పెషల్ సెల్ అదనపు కమిషనర్ ప్రమోద్ సింగ్ కుష్వా ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిలో కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. నిన్న వారి దగ్గర ఉన్న సమాచారం మేరకు జార్ఖండ్లో ఈ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో పాకిస్తాన్ హ్యాండ్లర్తో అనుబంధంగా పనిచేసిన అర్షర్ డానిస్ హ్యాండ్లర్, ఆయన కింద పనిచేసిన మరికొంతమంది అనుమానిత ఉగ్రవాదులను మొత్తం 5గురిని అదుపులో తీసుకున్నారు. అంటే మొత్తం 11 మందిని అదుపులో తీసుకున్నప్పటికీ దాంట్లో వారి దగ్గర ఉన్న ఆధారాలతో ముందు 5గురిని అరెస్ట్ చేశారు. మిగతా 6 వద్ద నుంచి కూడా కొంత సమాచారం అయితే రాబడుతున్నారు. దాంట్లో తెలంగాణ నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతానికి సంబంధించిన యూసఫై యమన్ మహమ్మద్, ఎస్ఎఫ్ఐ యమన్కు సంబంధించిన
సమాచారం అనేది కూడా ఈ అషర్ డానిష్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళిన ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అక్కడికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి దాదాపు 4 గంటల పాటు అక్కడ విచారించిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత ఎంఎన్ అరెస్ట్ చేశారు. అంటే ఎంఎన్ బీఫార్మసీ చదువుతున్నాడు ప్రస్తుతం. అయితే ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన హ్యాండిల్స్ను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఆ హ్యాండిల్స్ ఫాలో అవుతున్న సందర్భంలోనే అషర్ డానిస్ వారికి పరిచయం అయినట్టు తెలుస్తుంది. వారితో పరిచయం కాస్త ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వారితో చర్చించినట్లు వీడియో కాల్లో మాట్లాడినట్టుగా కూడా ప్రధానంగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. మొత్తం అతని దగ్గర ఉన్న ఎయిర్ గన్ కానీ బుల్లెట్స్, మరోవైపు అతని దగ్గర ఉన్న కొన్ని పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ బాంబుల తయారీకి సంబంధించి ముడి సరుకు ఏ విధంగా వినియోగించాలి, ఏ పదార్థాలను దాంట్లో వినియోగిస్తారనే అంశాలకు సంబంధించి కూడా వీరందరికీ అషర్ డానిష్ కూడా ఆన్లైన్లో అందరికీ క్లాసెస్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా పీడిఎఫ్ డాక్యుమెంట్స్ రూపంలో ఈ మొహమ్మద్ ఎస్ఎఫ్ఐ ఎంఎన్ దగ్గర నుంచి కీలక ఆధారాలను నిన్న అక్కడికి వెళ్ళిన ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టీం స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులు మాత్రం ఎటువంటి సంబంధాలు ఉగ్రవాద కార్యకలాపాలతో వారికి సంబంధాలు లేవు. తన కుమారుడికి కేవలం వీడియో కాల్లో మాత్రమే తనతో మాట్లాడారు తప్ప ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అతనితో చర్చించలేదు అనేది కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఈ యెమెన్కు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించి వారి తండ్రి కూడా కృష్ణజింకకు సంబంధించిన వేటకు సంబంధించి కొంత ఆధారాలు కూడా వారి దగ్గర ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి మరోవైపు ఈ యెమెన్ సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలు అనేవి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఎన్ఐఏ వద్ద ఉన్న నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తీసుకుని వచ్చారు. అషర్ డానిష్ వద్ద ఎంతమంది డీటెయిల్స్ ఉన్నాయి, అందరికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. శివ, అయితే బోధన్లో అరెస్ట్ అయిన యెమెన్ అతను ఉగ్రవాదులతో సంబంధాలు లేవంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ అంటే కేవలం వీడియో కాల్లోనో వీడియో చాట్లో మాత్రమే మాట్లాడారు, నేరుగా ఎటువంటి కార్యకలాపాలలో అతను లేడు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న వర్షన్. అంటే ఎగ్జాక్ట్గా పోలీసులు ఏమి కనిపెట్టారు, అంటే ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ తనది ఉంది వేరియస్ ప్లేసెస్లో, లేకపోతే భవిష్యత్తులో ఫలానా చోట ఈ రకమైనటువంటి ఒక విధ్వంసానికి పాల్పడే దాంట్లో ఆయన పాత్ర ఎంత ఉంది అనే దానిపైన ఎటువంటి ఆధారాలు సేకరించగలిగారు? అంటే అతని దగ్గర ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ బాంబుల తయారీకి సంబంధించి వినియోగించే ఏదైతే పదార్థాలు ఉన్నాయో దానికి సంబంధించి కానీ ఈ మొత్తం ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆడియోస్ వీడియోస్ కూడా వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఒక ల్యాప్టాప్ అలాగే ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దానిలో కొంత డేటాను రికవరీ చేశారనేది ప్రధానంగా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. అనే ఎన్ఐతో పాటు ఢిల్లీకి సంబంధించిన స్పెషల్ సెల్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. అతన్ని అదుపులో 4 గంటల పాటు సుదీర్ఘంగా అక్కడ విచారించిన తర్వాతనే ఢిల్లీకి తీసుకొచ్చారు. ప్రజెంట్ ఢిల్లీలో కూడా విచారిస్తున్నారు. ఎవరినైతే అదుపులో తీసుకున్నారో వారి వద్ద నుంచి కూడా మొత్తం నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, అలాగే ఈ ఐఈడి బాంబులు తయారీకి సంబంధించిన ముడి సరుకు ఏదంటుందో దానికి సంబంధించి ముడి పదార్థాలు కానీ, మరోవైపు ఈ ల్యాప్టాప్లు, ఫోన్లు, ఇతర సామాగ్రి అంతా కూడా వారి దగ్గర నుంచి స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే వైర్లు, మదర్ బోర్డులు, ల్యాప్టాప్లు, ఈ మరోవైపు ఈ సల్ఫర్ పౌడర్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సోడియం బైకార్బోనేట్, అలాగే పీహెచ్ లెవెల్కి సంబంధించి ఈ బాంబులు తయారీకి సంబంధించి పీహెచ్ లెవెల్కి సంబంధించిన వెయిట్ చేసే పరికరం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారనేది కూడా ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే వారు ఒక కుట్రకు ప్లాన్ చేస్తున్నారు, కుట్రను భగ్నం చేశామనేది కూడా ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. కానీ ఎక్కడ కుట్రకు ప్లాన్ చేశారు ఏంటి అనేది కూడా ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ వీరితో పాటు ఉన్న సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారు మొత్తం 11 మందిని అదుపులో తీసుకున్నారని చెప్తున్నారు. కానీ వారిలో 5గురిని మాత్రమే అరెస్టు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ మిగతా 6 నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. అంటే వారు సానుభూతి పరులుగా పనిచేస్తున్నారా, కేవలం అనుమానితులుగానే వారిని అరెస్ట్ చేశారా, వారి దగ్గర నుంచి ఏమైనా ఆధారాలు సేకరించారా లేదనేది కూడా ఇంకా అధికారికంగా ప్రకటించాల్సింది. ఎవరినైతే అధికారికంగా ప్రకటించారో ఈ డానిష్, ఇతను పాకిస్తాన్కి సంబంధించిన హ్యాండ్లర్తో అనుబంధంగా ఇతను హ్యాండ్లర్గా ఉండి పనిచేస్తున్నారు. పాకిస్తాన్కు సంబంధించిన అన్ని సహాయ సహకారాలు ఎక్కడి నుంచే పాకిస్తాన్కు అందుతూ ఉన్నాయనేది ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు కానీ యాంటీ టెర్రరిస్ట్ వాడు కానీ గుర్తించాయి. దానిలో భాగంగా ముందు డానిష్ను జార్ఖండ్లో అరెస్ట్ చేశారు. గతంలో కూడా జార్ఖండ్లో ఒక బాంబు దాడికి సంబంధించి కుట్రదారుకు కూడా డానిష్ ఉన్నారు, అషర్ డానిష్. అతను ఈ బాంబుల తయారీకి సంబంధించి కూడా ముడి సరుకుకు సంబంధించి కానీ పదార్థాలకు సంబంధించి కానీ అన్ని కూడా అతని దగ్గర దొరికాయి అనేది కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అలాగే ఇటు జార్ఖండ్కి సంబంధించిన స్పెషల్ పోలీస్ టీం, ఇటు ఢిల్లీకి సంబంధించిన స్పెషల్ సెల్ టీం అందరూ కూడా సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి అక్కడ డానిష్ని పట్టుకున్నారు. ఆ డానిష్ ఇచ్చిన సమాచారం మేరకే ఇటు బోధన వెళ్ళడం కానీ ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక అనేక రాష్ట్రాల్లో కూడా అనుమానితులు ఉన్నారు. ఒక్కొక్కరిగా కూడా వీరు అరెస్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే మొదటగా ఇటు
ముంబైలోను, ఇటు మధ్యప్రదేశ్లోను, ఢిల్లీలోను, ఇటు తెలంగాణకు సంబంధించిన బోధనలోను అరెస్టులు జరిగాయి. జార్ఖండ్లో ఒక అరెస్టు డానిష్ అరెస్ట్ అయ్యారు. ఇంకా మరికొంతమంది అరెస్టులు కూడా త్వరలో జరిగే అవకాశం కనిపిస్తుంది. ముందు వీరి నుంచి కొంత సమాచారం సేకరించిన తర్వాత ఎక్కడెక్కడ ఈ కుట్రకు ప్లాన్ చేశారనేది కూడా ప్రధానంగా వారి నుంచి సమాచారం సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఉగ్రవాద కుట్రలకు సంబంధించి కానీ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఎక్కడ కూడా కదలికలు ఉండకూడదు, అనుమానితులందరూ కూడా అదుపులోకి తీసుకోవాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే అంటే ముందుగా విద్యార్థులను, నిరుద్యోగులను టార్గెట్గా చేసుకుని ఈ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే సానుభూతి పనులు ఎవరుతున్నారో ముందుగా ఈ నిరుద్యోగులను, స్టూడెంట్స్ అందరినీ కూడా టార్గెట్గా చేసుకుని అందులోనూ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వారిని టార్గెట్గా చేసుకుని వారితో మాట్లాడడం, ముందుగా ప్రేరేపించడం, ఆ తర్వాత వారి వైపు డైవర్ట్ చేసుకోవడం అనేది జరుగుతోంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా బోధనలో కూడా అదే జరిగి ఉండొచ్చు అనేది కూడా ఇటు వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఎప్పుడు కూడా డానిష్తో మా కుమారుడు మాట్లాడేది కేవలం వీడియో కాల్లో మాత్రమే మాట్లాడారని వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఎంతవరకు నిజం ఏంటి అనేది కూడా ఇప్పుడు జరిగే దర్యాప్తులు తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని అరికట్టాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఉగ్రవాద కార్యకలాపాలు కానీ ఎక్కడైతే ఉగ్రవాద సానుభూతి పరులు ఎవరుతున్న టెర్రరిస్ట్ సానుభూతి పరులు వారందరినీ కూడా ఏరివేయాలనేది ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. దేశంలో భారీ టెర్రర్ మాడ్యూల్ని ఛేదించారు పోలీసులు. ముంబైలో, మధ్యప్రదేశ్లో, జార్ఖండ్లో అండ్ తెలంగాణలో ఒకరిని అరెస్ట్ చేశారు. అయితే బోధన్లో, తెలంగాణలో నిజామాబాద్ జిల్లా బోధన్లో అరెస్ట్ అయ్యారు ఎమెన్. సో హుజైఫ్ ఎమెన్ అరెస్ట్లో ఒక కొత్త ట్విస్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. గతంలో కృష్ణా జింకను వేటాడి చంపిన కేసులో హుజైఫ్ తండ్రి ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. అయితే ఎమెన్ టాక్ టు స్ట్రేంజర్స్ విత్ ఫ్రీ వీడియో చాట్లో యాక్టివ్గా ఉన్నాడు. నిషేధిత వెబ్సైట్లో ఎమెన్ ఆడియో, వీడియో కాల్స్ ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. కానీ తమ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఎమెన్కి ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఎవరైనా వీడియో కాల్స్ మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ ఎవరితో ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు లేవు అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం సార్. ఎస్ రాజేష్, ఎమెన్ అసలు ఏంటి? ఎమెన్ ఎప్పటి నుంచి ఉగ్రవాదులతో లింకప్లో ఉన్నట్టుగా తెలుస్తోంది? ఎంతవరకు తన దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు? వాళ్ళతో ఎటువంటి సంబంధాలు కొనసాగించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులేమో తమ కుటుంబ సభ్యుడైనటువంటి తమ కుమారుడైనటువంటి ఎమెన్కి ఎటువంటి సంబంధం లేదు, కేవలం వీడియో కాల్స్లో ఏదో మాట్లాడవచ్చు, బట్ అంత డెప్త్గా ఎటువంటి సంబంధాలు లేవని చెప్తున్నారు. సో ఏంటి ఆయన పాత్ర ఏంటిగా తెలుస్తోంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే కలయికలు, ఏదైతే ఉగ్రకు సంబంధించిన ఉగ్రవాదులకు సంబంధించిన కదలికలు కావచ్చు, దానికి సంబంధించిన గతంలో జరిగిన పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా బోధనలో జరిగాయి. వీటి ఆధారంగా ఎన్ఐఏతో పాటు ఢిల్లీకి సంబంధించిన స్పెషల్ సెల్ పోలీసులు ఏదైతే ఎంక్వైరీ కోసం వచ్చారు, సరిగ్గా చెప్పాలంటే గత నెల రోజులుగా మకాం వేశారు బోధనలో. ఎన్ఐఏ బృందం వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. ఎమన్ అనే ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి తిరుమల కాలేజీలో బి ఫార్మసీ 3వ సంవత్సరం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనని రెక్కి నిర్వహించారు. నెల రోజులుగా అక్కడ పూర్తిగా రెక్కి నిర్వహించి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఎమన్ అనే వ్యక్తి ఎవరైతున్నారో తాను బి ఫార్మసీ చేస్తున్న నేపథ్యంలో రోజు ఎట్లా వస్తున్నాడు, ఎట్లా వెళ్తున్నాడు అనే కోణంలో విచారణ కొనసాగింది. నెల పాటు కూడా రెక్కి నిర్వహించిన తర్వాత ఎమన్ ఒక వెబ్సైట్ ద్వారా, ఒక వీడియో ద్వారా చాలా మందితో స్నేహం కుదుర్చుకొని, అంతేకాకుండా చాలా మందితో ఇతర దేశాలకు సంబంధించిన స్నేహితులతో మాట్లాడడం, అంతేకాకుండా వాళ్ళతో పూర్తి డాటా తీసుకోవడం, ఒకవేళ ఏదైతే డానిష్కి సంబంధించిన ఎవరైతే ఉగ్రవాదికి సంబంధించిన ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ కోసం ఎవరైతే డానిష్ ఉన్నాడో ఉగ్రవాది, తనకు వీళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో పెద్ద ఎత్తున ఒక విచారణ జరిగింది. ఒక్కసారిగా ఉగ్ర కదలికలకు సంబంధించి బోధనలో జరిగిన ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఉలిక్కిపడ్డారు. జిల్లా అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఎమన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. తనకు సంబంధించిన డాటా పూర్తిగా సేకరించారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులైతే పూర్తిగా చెప్పారు, అంటే ఇలాంటి కార్యకలాపాలకి తనకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పుడు కూడా వాళ్ళ బ్రదర్ చెప్పాడు, ఏదైతే చాలా రోజులుగా ఒక వెబ్సైట్ ద్వారా వీడియో కాల్ మాట్లాడుతుంటాడు, ఇంటర్నేషనల్ కాల్స్ కూడా వచ్చాయి అని చెప్తున్నప్పుడు కూడా దానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఒకవేళ సంబంధాలు ఉంటే ఎలాంటి కార్యకలాపాలు చేపట్టారు, ఒకవేళ పాకిస్తాన్కి లేకపోతే వీళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఎన్ఐఏతో పాటు ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు రావడం జరిగింది. వారిని నిన్న అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ఎడిపల్లికి సంబంధించిన అక్కడ పోలీస్ స్టేషన్లో 4 గంటల పాటు విచారించిన తర్వాత బోధన్ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. బోధన్ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత తనని అక్కడి నుంచి కస్టడీ కోసం మళ్ళీ తీసుకుని ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరైతే ఏమని ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారో, వాళ్ళ తల్లి చెప్తుంది,
వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుడు చాలా మంచోడు, క్లెవర్ స్టూడెంట్ అని చెప్తున్నప్పుడు కూడా ఇంట్లో చాలాసార్లు ఫోన్కి అడక్ట్ కావడం వల్ల వాళ్ళకి సంబంధించిన రైట్ రాజేష్, అయితే యమన్ అరెస్ట్ కావడంతో అంటే యమన్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలవడంతో యమన్తో కలిసి ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ తోటి విద్యార్థులు కావచ్చు, యమన్తో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళలో ఎటువంటి షాక్ కనిపిస్తోంది? వాళ్ళు ఒక్కసారిగా యమన్ ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడతాడా అన్నటువంటి ఒక ఆ సిచ్యువేషన్లోకి వాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు? మీరు అన్నట్లు కూడా తిరుమల కాలేజీలో బీ ఫార్మసీ చేస్తున్న యమన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ ఇయర్ చదువుతా ఉన్నాడు. రోజు కూడా అదే తిరుమల కాలేజీలో 2 సంవత్సరాలు చదువు థర్డ్ ఇయర్ కూడా కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ అధికారులకు కూడా అంటే స్కూల్ యాజమాన్య కాలేజీ యాజమాన్యం కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏదైతే దేశ భద్రతకు సంబంధించిన ఎన్ఐఏ వాళ్ళు వచ్చారు, అంతేకాకుండా ఢిల్లీకి సంబంధించిన స్పెషల్ సెల్ 2 కూడా కమెంట్గా వచ్చి ఇక్కడ విచారణ చేశారు కాబట్టి ఏ విషయాలు కూడా మాట్లాడలేమని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే యమన్ సంబంధించి వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని కాలేజీ యాజమానికి కూడా తెలియదు. కానీ ఏదైతే వ్యక్తిగతంగా చాలా మందితోటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు దేశవ్యాప్తంగా చాలా మందితో వీడియో కాల్ మాట్లాడాడు. అంతేకాకుండా ఏదైతే గన్స్ కావచ్చు లేకపోతే బుల్లెట్స్ కావచ్చు దానికి సంబంధించిన ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంగా ఏదైతే చదువుకున్న నేపథ్యంలో ఆ వీడియో కాల్ మాట్లాడిన నేపథ్యంలో ట్రైనింగ్ తీసుకున్నాడు అనే కోణంలో అధికారులు అయితే విచారణ చేశారు. ఈ నేపథ్యంలోనే యమన్కి సంబంధించిన ఒక ఎయిర్ పిస్టల్తో పాటు బుల్లెట్స్తో పాటు అలాగే కొన్ని కీలకమైన ఏదైతే పీడిఎఫ్ సంబంధించిన పేపర్స్ కూడా స్వాధీనం చేసుకొని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఉమ్మడి జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇక భారీ టెర్రర్ మాడ్యూల్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. దేశవ్యాప్తంగా 5 ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. 5 పాటుగా ఉగ్రవాద సానుభూతి పరులు కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తెలంగాణలో బోధన్లో యమన్ని కూడా అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా బోధన్ కూడా ఉలికిపడింది. సో ఒక్కసారిగా అంటే తను వెంట ఉండేటువంటి యమన్ ఈ రకమైనటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడదని తెలిసి యమన్తో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, యమన్కు పరిచయస్తులు కావచ్చు షాక్కు గురవుతున్నటువంటి పరిస్థితి.